హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? ఈరోజైతే నేను మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. మార్నింగ్ లేవగానే పాలైతే కాచి తోడేసేసాను. బయటైతే ముగ్గేసి వచ్చాను. మా లియోకైతే కొంచెం పాలు బౌల్లో పోసేసి అయితే పక్కన పెట్టేశాను. నేనైతే కాసేపు కూర్చొని హాట్ వాటర్ తాగాను కదా, ఒక గంట ఆగాక కాఫీ అయితే కలుపుకుంటున్నాను. ఎంత కప్పులు ఉన్నా కానీ ఎందుకో ఒక్కొక్కసారి గ్లాస్లో తాగితేనే తృప్తి అనిపిస్తుంది. అందుకని గ్లాస్లో కలుపుతున్నాను. ఏంటో నా ఫేవరెట్ గ్లాస్ అని అట్లా ఉంటాయి కదా, ఆ గ్లాస్లో తాగితేనే తాగినట్టు అనిపిస్తుంది తృప్తిగా. కాఫీ తీసుకెళ్దాం అనుకున్న హాల్లోకి, మళ్ళీ మా లియో బౌల్ చూసేసి వెమ్మటే ఆగి ఆ బౌల్ తీసుకెళ్తున్నా, ఫ్యాన్ కింద పెడదాం ఆరతాయి అని. ఉప్మా అయితే చేశానండి ఈరోజు టిఫిన్కి. నేనైతే తినలేదు, ఇంకా ఈ పని అయ్యాక తిందాంలే అని ఊరుకున్నాను. కాఫీ తాగాను కదా అని. ఇంట్లో వాళ్ళకైతే ఉప్మా పెట్టేశానండి. ఈరోజైతే నేను లంచ్కి కర్రీ కోడిగుడ్లు పులుసు అయితే చేస్తున్నాను. అందుకని ఎగ్స్ అన్ని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను. 1 విజిల్ వస్తే సరిపోద్దని. అందులోంచి మా లియోకైతే ఒక 2 ఎగ్స్ అయితే తీసి పక్కన పెడతాను. ఉడికినాక ఒట్టి అన్నంలో కలిపేసి పెడితే అది తినిద్ది హ్యాపీగా. కొంచెం సాల్ట్ వేసేసి స్టవ్ మీద పెట్టాను. ఇంక ఈ పని ఇది 1 విజిల్ వచ్చే లోపల నేనైతే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటాను. ఇంకా ఉల్లిపాయలు అవన్నీ అయితే కట్ చేసేస్తున్నానండి. మరీ అంత చిన్న పీసులుగా అట్లా ఏం కట్ చేయట్లేదు, మామూలుగా కట్ చేస్తున్నాను. ఈ కర్రీలోకి అయితే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. నేనైతే అట్లాగే వేస్తానండి. అందుకనే ఒక 2 పెద్ద ఉల్లిపాయలే కట్ చేశాను. ఉప్మా చేయంగా మిగిలి ఉంటే ఒక ముక్క అది కూడా వేస్తున్నాను. ఒక టమాటా అయితే వేస్తున్నానండి. ఈ పచ్చిమిరపకాయలు అయితే అంత మంట అయితే లేవు, మామూలుగా ఉన్నాయి. అవి కట్ చేసి పక్కన పెట్టేసి బియ్యం అయితే కడిగేస్తున్నాను. కడిగేసి పక్కన పెడితే నానతాయి కదా, తినబోయే సమయానికి పెట్టొచ్చులే రైస్ కుక్కర్లో అని చెప్పి కడిగేస్తున్నానండి. ఈ వంటగదిలో ఉన్నప్పుడే వంటగదిలో ఉన్న పనులన్నీ చేసేసుకుంటే వంట చేసే లోపల ఒక పని అంతా పూర్తయిపోయినట్టు ఉంటుంది, వంట పని మొత్తం. ఇంకా 1 విజిల్ కూడా వచ్చిందండి. అయితే చింతపండు నానబెట్టుకుంటున్నాను, చింతపండు పులుసు పోయాలి కదా, అందుకని. నేనైతే ఎప్పుడైనా కోడిగుడ్ల పులుసులోకి
శనగపిండిని వాటర్లో కలిపేసి అట్లా పెట్టుకుంటానండి. అందులో వేస్తాను. పులుసులో చిక్కగా వస్తుంది. ఇట్లా చేస్తే మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా ఇష్టం అండి. మరి అందరూ కొంతమంది వేసుకోరు, మేమైతే వేస్తాము ఇట్లాగూ. ఇంకా నాకు ఈ పని అంతా అయ్యే లోపల నాకు ఆకలి అనిపించింది. ఇంకా ఆ ఉప్మా ఉంది కదా, ఈ దోశలో పెట్టుకుందాంలే అని చెప్పి నేనైతే దోశ వేసుకుంటున్నానండి. ఉప్మా ఎప్పుడైనా వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా, నాకెందుకో చల్లమని నాకు తినబుద్ధి కాదు. అందుకని దీనిలో పెట్టేసుకుంటున్నాను ఆ ఉప్మా మిగిలింది. దాని మీద కారం అయితే చల్లేసుకుంటున్నాను. చట్నీ అయితే రాత్రి చేశాను, ఆల్రెడీ ఉంది. ఇంకా అది వేసుకొని తినేస్తాను. ఇంకా తినేసి వచ్చాక కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను. బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసానండి. బట్టలు అవుతున్నాయి. అంతలో కుక్కర్ ఆవిరి కూడా పోయింది. కోడిగుడ్లు అయితే ఇట్లా కుదిలిస్తే వెమ్మటే వచ్చేస్తుందండి పొట్టు. మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. కొన్ని అయితే ఊడిపోతుంది కూడా. ఇంకా ఎగ్స్ కన్నీ చిన్న చిన్న ఘాట్లు అయితే పెడుతున్నాను. లోపలికంతా పులుసు వెళ్తే బాగుంటాయి కదా టేస్ట్ అని. ఇంకా ఆయిల్ వేసేసుకొని ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, కరివేపాకు వేసేస్తాను. స్టీల్ది కదా, వెమ్మటే హీట్ ఎక్కిపోద్దండి. ఆయిల్ వేడెక్కగానే ఇంకా మొత్తం హీట్ వచ్చేస్తుంది. ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిరకాయలు అయితే వేసేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు అవి అయితే ఇంకా బాగా వేగనివ్వాలి. పసుపు, సాల్ట్ అయితే వేస్తున్నాను. కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిస్తే వెమ్మటే వేగిపోతాయి కదా, అందుకని మూత పెట్టి అయితే మగ్గనిస్తున్నాను. ఇట్లా మగ్గడం వల్ల తొందరగా వేగిపోతాయి, ఎర్రగా వచ్చేస్తాయి తొందరగా. ఇంకా టమాటాలు అవి కూడా ఉడికిపోయినాయి. ఎర్రగా అయితే అయిపోయిందండి. ఇంకా అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇంకా కారం అయితే వేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను. ఇంకా ఉడకబెట్టిన ఎగ్స్ అయితే వేసేస్తున్నాను. ఇవైతే కొంచెం సేపు ఆయిల్లో వేగనిస్తాను. కొంచెం ఆయిల్లో వేగేటప్పుడు మాత్రం కొంచెం మెల్లగా తిప్పాలి, లేకపోతే గుడ్లన్నీ ఇరిగిపోతాయి. అసలుకే ఘాట్లు కూడా పెట్టి ఉంచాం కదా. ఇంకా చింతపండు పులుసు అయితే పోసేస్తున్నానండి.
దాంట్లోనే ఒక గ్లాస్ వాటర్ అయితే కూడా పోసాను. కారం సరిపోయినట్లేదని చెప్పి మళ్ళీ వేసాను. చింతపండు పులుసు పిండేటప్పటికి పులుపు దనానికి కారం సరిపోయినట్టు ఉండదు కదా, అందుకని కొంచెం కారం వేసాను. ఉప్పు అన్నీ చూసుకున్నాను, సరిపోయినాయి. ఇంకా మూత పెట్టేశాను. బాగా మరుగుతున్నప్పుడు తీసి ఆ శనగపిండి అయితే ఇందాక కలిపి పెట్టుకున్నాను కదా, అదైతే కలిపేస్తున్నాను. ఈ గ్రేవీ అయితే చిక్కగా వచ్చేదాకా ఉడకనివ్వాలండి. శనగపిండి పచ్చి వాసన కూడా పోయిద్ది కదా, అలా ఉడికితే బాగా చిక్కగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిపోయింది. ఇందాక మీడియంలో పెట్టాను స్టవ్, ఇప్పుడు సిమ్లో పెట్టేసేసి కొంచెం గరం మసాలా అయితే వేసేస్తాను. ఇది దింపబోయే ముందు ఈ గరం మసాలా వేస్తాను. ఎందుకంటే గరం మసాలా ఇంకొంచెం చిక్కదనం వచ్చేస్తుంది కదా, అందుకని. ఇంకైతే కర్రీ రెడీ అయిపోయిందండి, కోడిగుడ్ల పులుసు. ఇంక కొత్తిమీర వేసేసి ఆపేస్తాను. మళ్ళీ చూడండి ఎదురు చూస్తుంది మా కారు శబ్దం వినబడిందని. అది ఎక్కడున్నా కనుక్కుందండి. ఇంట్లోకి ఎవరు వస్తున్నా కానీ కిందకి రాగానే దానికి ఎలా తెలిసిపోయిద్దో ఏమో, వెయిట్ చేస్తున్నట్టుగా అటు ఇటు చూస్తూ ఉండిద్ది. ఇంకో చూస్తుంది, డోర్ తీయమంటుంది నన్ను. ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నామండి. మళ్ళీకి అయితే ముందే కలిపి పెట్టేశాను. ఓకేనండి, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.